ఉచిత కరెంట్ 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ బిల్లు వచ్చిందా? ఈ శుభవార్త మీకోసమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటివరకు 4 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మి హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500 ఎల్పీజీ సిలిండర్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇవి కాకుండా గృహలక్ష్మి యోజన కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గురించి చర్చ జరుగుతోంది. గృహ జ్యోతి యోజన కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారి బిల్లులను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం అంతటా అమలవుతోంది. కానీ హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి జీరో బిల్లు రావడం లేదు. 200 యూనిట్లు తక్కువ కరెంటు కాలినా జీరో బిల్లు రాలేదు. మునుపటిలా కరెంటు బిల్లు వచ్చింది. వారంతా ఆందోళన చెందుతున్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ శుభవార్త చెప్పింది. 200 యూనిట్లలోపు వాడినా బిల్లు వస్తే అలాంటి వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొంతమంది లబ్ధిదారుల వివరాలు నమోదు కాలేదని, సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగిందని తెలిపారు. బిల్లు గ్రహీతలు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కాపీతో ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే బిల్లు పొందినవారు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యుత్ అధికారులు సైతం బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. మీ వివరాలు అధికారులకు అందజేస్తే వచ్చే నెల నుంచి జీరో బిల్లు వస్తుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటివరకు 4 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మి హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500 ఎల్పీజీ సిలిండర్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇవి కాకుండా గృహలక్ష్మి యోజన కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. చేయూత యోజన కింద 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా యోజన కూడా అమలు చేస్తున్నారు. రైతు భరోసా, రూ. 2500 ఆర్థిక సహాయం, మహిళలకు రూ. 4000 పింఛను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఇవే కాదు, మేనిఫెస్టోలా